లేదు. ఎటువంటి పాడ్స్ రన్నింగ్‌లో అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం జేయాలి? ఇప్పుడు మనం ఏం జేయాలి? డిప్లాయ్.యామిల్‌ని ఓపెన్ చేద్దాం. డిప్లాయ్.యామిల్‌ని ఓపెన్ చేసి ఫస్ట్ దీన్ని మనం పాడ్ 1కి చేంజ్ చేద్దాం. పాడ్ 1 మనం మళ్ళీ రీడిప్లాయ్‌మెంట్ చేస్తున్నాం. కార్నర్ డన్. దాని తర్వాత సేవ్. క్యాట్ డిప్లాయ్ డాట్ యామిల్. చూడండి. ఇప్పుడు నేనిక్కడ ఈ యామిల్ ఫైల్‌లో నేను సెక్యూరిటీ కాంటెక్స్ట్‌ని రాయాల్సి ఉంటది. సెక్యూరిటీ కాంటెక్స్ట్ కీవర్డ్స్ నాకు తెలీదు. సెక్యూరిటీ కాంటెక్స్ట్ యొక్క కీవర్డ్స్ నాకు తెలీదు. సో, నేనెలా ఫైండ్ ఔట్ చేస్తాను? సింపుల్ kubectl ఎక్స్‌ప్లెయిన్. kubectl ఎక్స్‌ప్లెయిన్ కమాండ్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు కూడా ఒక కీవర్డ్స్ అనేది తెలీదు. కానీ నాకెక్కడొస్తుందో గుర్తుంది. ఎక్కడొస్తుంది? మన కంటైనర్ లోపలైతే వస్తుంది. ఎందుకంటే కంటైనర్ లోపలే కదా మనము మన కంటైనర్‌ని వాడుతున్నాం. అక్కడే కదా మనం రన్ చేస్తున్నాం. సో, కంటైనర్ లోపలే నాకు ఆ కీవర్డ్ అనేది వస్తుందని మాత్రం ఐడియా ఉంది. సో, ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ కీవర్డ్ నాకు తెలియాలంటే నేనేం చేయొచ్చు? kubectl ఎక్స్‌ప్లెయిన్ దాని తర్వాత మనం ఏం డిప్లాయ్ చేస్తున్నాం? డిప్లాయ్‌మెంట్ కదా! సో, డిప్లాయ్‌మెంట్ దాని తర్వాత డిప్లాయ్‌మెంట్ లోపల నాకు స్పెక్స్ ఉంది. స్పెక్స్ స్పెక్స్ లోపల ఏముంది నాకు టెంప్లేట్ ఉంది. సో, టెంప్లేట్ డాట్ దాని తర్వాత స్పెక్స్ అండర్ ఓకేనా? సారీ ఈ స్పెక్స్‌లో టెంప్లేట్ ఉంది. టెంప్లేట్ కింద ఏముంది? మళ్ళీ ఇంకొక స్పెక్స్ ఉంది. సో, డాట్ స్పెక్స్ కింద ఏముంది నాకు కంటైనర్ ఉంది. సో, కంటైనర్‌లోనే నాకు నా డేటా అనేది ఉంటుందన్నమాట. కంటైనర్ ఇక్కడ నేనేం చేస్తాను? గ్రెప్ చేస్తాను. ఏం గ్రెప్ చేయాలి? సెక్యూరిటీ. చూడండి. నాకు నా సెక్యూరిటీ కాంటెక్స్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీన్ని ఈ కీవర్డ్‌ని మనం మన డిప్లాయ్‌మెంట్‌లో యాడ్ చేయాల్సి ఉంటుంది. డిప్లాయ్ డాట్ యామిల్. సో, సెక్యూరిటీ కాంటెక్స్ట్‌ని యాడ్ చేసాం. డన్. రైట్. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ క్యాట్ ఇప్పుడు సెక్యూరిటీ కాంటెక్స్ట్ వచ్చేసింది. సో, నెక్స్ట్ ఏముంటది సెక్యూరిటీ కాంటెక్స్ట్‌లో చెక్ చేద్దాం. సెక్యూరిటీ కాంటెక్స్ట్ లోపల మనకేముంటదో చెక్ చేద్దాం. సో, సెక్యూరిటీ కాంటెక్స్ట్‌లో మనకి రన్ యాస్ గ్రూప్ రీడ్ ఓన్లీ రూట్ ఫైల్ సిస్టమ్. సో, ఇక్కడ మనకి క్యాపబిలిటీస్ రైట్ ఇక్కడ కనిపించింది. ఇప్పుడు ఓకే. సెక్యూరిటీ కాంటెక్స్ట్ కింద మనం క్యాపబిలిటీస్‌ని యూజ్ చేస్తున్నాం. రైట్. kubectl సెక్యూరిటీ కాంటెక్స్ట్‌లోకి వెళ్లి ఇక్కడ నేనేం చేస్తాను క్యాపబిలిటీస్‌ని యాడ్ చేస్తాను. ఓకే. క్యాపబిలిటీస్ అనే కీవర్డ్‌ని యాడ్ చేసి సేవ్ చేశాను. డన్. ఇప్పుడు మళ్ళీ నేను క్యాట్ డిప్లాయ్ మళ్ళీ kubectl ఎక్స్‌ప్లెయిన్ సెక్యూరిటీ కాంటెక్స్ట్ లోపల క్యాపబిలిటీస్ ఉంది. క్యాపబిలిటీస్ లోపల నాకేముంటదో చెక్ చేద్దాం.